జనవరి 10వ తారీఖున ఒక అద్భుతమైనటువంటి రోజు ఎవ్వరు మర్చిపోకూడదు ఆ రోజు. ఆ రోజు ఏం జరుగుతుందంటే శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. పుష్యమాసంలో. పుష్యమాసంలో మరియు ధనస్సు రాశిలోకి రవి సంక్రమణం ధనుర్మాసాలు, ధనుర్మాసోత్సవాలు మనకు మహావిష్ణువుకు అతి పవిత్రమైనటువంటి మాసం ధనుర్మాసం. ఇటు పుష్యమాసం మనం ఎంటర్ అయ్యాం. పుష్యమాసానికి అధిపతి శనీశ్వరుడు. ఆ శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు. నేను ప్రతి ఒక్కరికి పదే పదే చెప్తున్నాను, 12 రాశులలో జన్మించిన వారు శని హోమం జరిపించుకోండి. మీ పేరు గోత్రనామాలు పంపించండి. శని హోమం జరిపించుకోండి. నేను దీనికంటే ముందే జనవరి 1వ తారీఖు నుండే భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకొని అక్కడ మోదుగా సమిధలను సేకరించి మనకి ఈ శని హోమానికి తీసుకొస్తున్నాను. ఎంత పరమ పవిత్రమైనదంటే చాలా అద్భుతం అండి. ఖచ్చితంగా మీరు రానవసరం లేదు. మీ పేరు గోత్రనామాలు పంపించండి చాలు. దేశ విదేశాలలో ఉన్నా పర్వాలేదు. మీ పేరు గోత్రనామాలు పంపిస్తే శని హోమం జరిపి శని కంకణము మీ పేరు మీద జరిగినటువంటి శని వీడియో అనేది కూడా మీకు అందజేసి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడు శని హోమం చేసినా వేరే ఏ హోమాలు చేసినా కూడా వీడియో అయితే తప్పకుండా అందుతుంది. మీకు తెలిసే ఉంటుంది, కాస్త వెనుక ముందైనా కూడా. కాబట్టి ఇది లాస్ట్ చివరి అవకాశము. ఇప్పుడు తప్పితే 30 సంవత్సరాల దానికా శని గేట్లు క్లోజ్ చేస్తున్నాడు. దయచేసి చెప్తున్నాను, మళ్ళీ ఇట్టి అవకాశం మళ్ళీ మనకు రాదు. ఎందుకంటే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాడు, వక్రగతిలోకి వచ్చాడు. మీనంలోకి వెళ్ళినట్టే వెళ్ళి వెనక్కి ఒక్కసారి కుంభరాశిలోకి వచ్చాడు. ఆ కుంభరాశిలో నుండి ఇక లాస్ట్ సారి ఫైనల్గా వెళ్ళిపోతున్నాడు. మీరు ఖచ్చితంగా శని హోమం చేయించుకొని తీరాలి. ఇది 100%. ఎందుకంటే పుష్యమాసానికి అధిపతి శనీశ్వరుడు. మరి ధనుర్మాసం ప్రారంభమైంది 17వ తారీఖు నుండి, ఈ నెల డిసెంబర్ 17వ తారీఖు నుండి. ఈ ధనుర్మాసం ధనుస్సు రాశిలోకి రవి సంక్రమణం చేశాడు. ఖచ్చితంగా ఈ సమయంలో కనుక మనం జనవరి 10వ తారీఖున కనుక శని హోమం జరిపించుకుంటే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయండి. శని భగవానుని అనుగ్రహం కనుక ఉంటే మనం కోటాను కోట్లు సంపాదించుకోవచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిలో చేరవచ్చు అండి. మానవునికి ఒక్కటే ఒక సమస్య, అది శని. ఆ శనిపీడ మనకు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏళ్ళనాటి శని, అదేవిధంగా 12 రాసులకు ఏదో ఒక రూపంలో వచ్చేస్తుంది. కొందరికి ఏళ్ళనాటి ప్రభావం ఉంటుంది. తర్వాత దశలు, శని మహర్దశలు ఉంటాయి. కొందరు శనికి సంబంధించిన నక్షత్రాలలో పుట్టి ఉంటారు. కొందరు శనికి సంబంధించినటువంటి తేదీలలో పుట్టి ఉంటారు, 8, 17, 26. అలా ప్రతి దాంట్లో శని ప్రభావం ఉన్నప్పుడు ఆ శనీశ్వరుడు మనకు మళ్ళీ ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. కాబట్టి ఒక్కసారి మనం శని హోమం జరిపించుకుంటే మనకు అనుగ్రహ సిద్ధి కల్పిస్తాడు. మనకు ఒక గేట్ పాస్ వస్తుంది. దాని ద్వారా శని మన వైపు చూడకుండా మనం సజావుగా ముందుకు వెళ్ళొచ్చు అని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.